మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. मुनि विनती करते मस्तक चरणों में धरते, मुनि विनती करते मस्तक चरणों में धरते। नमः नमः भवतारिणी जय देवी श्री हरि की प्रियकारिणी। जय जय महालक्ष्मी माता जग जननी सिंधु सुजाता भक्तों की प्रियकारिणी। महालक्ष्मी विविध स्वरूपा, महाकाली सरस्वती दुर्गा, वैष्णव देवी कामाक्षा, विंध्यवासिनी योग माला, तुम त्रिपुर सुंदरी माता। तुम क्षीर भवानी शुभदाता। तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या, तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या। तुम्हारी माया न जाए जानी। महालक्ष्मी जगत कल्याणी। सुनत शुभ कथा जाए दुख व्यथा। तुम्हारी कृपा तुम्हारी दया, मांगे हम पृथ्वी लोक के प्राणी। महालक्ष्मी जगत कल्याणी। ब्रह्मा विष्णु महेश्वर ठाड़े कर जोरे, शेष सुरेश अरु नारद,
జగత్పిత, హే జగన్మాత, తమరి ప్రతి ఆజ్ఞ శిరోధార్యము. కాని మాతేశ్వరి, పృథ్వీలోకముపై తమరు నా జననము కొరకు ఏ స్థానమును ఎంచుకొనినారు? హే వైష్ణవదేవి, పృథ్వీలోకములో తమరి జననము సముద్రరాజు రాజా రత్నాకర్ల పుత్రిక రూపములో జరుగును. కాని తమరి నివాసము హిమాలయములలోని హిమపర్వత క్షేత్రములో ఉండును. తమరి ఆజ్ఞ మాతా మహాలక్ష్మి. మహామంత్రి నిర్జయ, తమరు అదృష్టవంతులు. తమకిప్పుడు వంశోద్ధారకుడు ఉదయించబోతున్నాడు. ఇదంతయు తమ ఆశీర్వాద ఫలితమై మహారాజా. తమరు లేనిదే మేము లేవు మహామంత్రి. తమరి మూలంగానే మేమీ రాజ్యభారమును నిశ్చింతగా మోయగలుగుతున్నాం. ఒక మహారాజుగా మేము సముపార్జించిన విజయములన్నింటి వెనుక తమ యొక్క మహోన్నతమైన కృషి ఉన్నది. తమరిప్పుడు తండ్రి కాబోతున్నారు. మాకెంతో సంతోషంగా ఉంది. ఇంతటి మహోన్నతమైన ఉత్సవమునకు మా ఇరువురిని ఆహ్వానించారంటే మేము తమకెంతో రుణపడి ఉన్నాం. అటుల వచించవలదు మహారాజా. తమరు మరియు మహారాణి ఈ సీమంతపు ఉత్సవమునకు విచ్చేసి మా గౌరవమును పెంపొందించినారు, మమ్మల్ని అనుగ్రహించినారు. మహామంత్రి, తమ జీవితము సదా సుఖ సంతోషములతో ఉండాలి. ఇది మేము భగవతి మహాలక్ష్మి పాదముల చెంత ప్రార్థించున్నది. హే బద్రి, ఇక ఇటువంటి ఉపచారముల యొక్క ఆవశ్యకత లేదు. సహోదరి, ఇక నీవు బాలునికి జన్మనివ్వబోతున్నావు. అందువలన దుష్కార్యములేమీ చేయవలదో అది ఆ జన్మ పాలుని ప్రాణములకు హాని కలిగించును. ఇది గుర్తుంచుకో. నీవు మాతవై సంపూర్ణ స్త్రీవి కాబోతున్నావు. సహోదరి, నీపై ఆ జగన్మాత మహాలక్ష్మి యొక్క అనుగ్రహము కలిగినది. ఏ విధముగా జగన్మాత ఈ సృష్టిని నిర్మించునో దానిని పాలించునో అదే విధముగా నీవు ఒక మాతవై మహామంత్రి యొక్క గృహమునే సృష్టించి తీరవలెను, దానిని పాలించవలెను, దానిని నీవే సంచాలనము గావించవలెను. సహోదరి, నీ జీవితం సదా సంతోషంగా ఉండాలి. నీ బ్రతుకులో సుఖశాంతులు వెల్లి విరియాలి. బిడ్డల క్రీడలు చూచి నీ ఆత్మ ఆనందంతో తృప్తి చెందాలి. మీ ఇరువురికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మహారాణి, సాక్షాత్తు మాతా మహాలక్ష్మియే తమ వాక్కు ద్వారా మమ్మల్ని ఆశీర్వదించుచున్నట్లు గోచరించుచున్నది. మాత, మాత, మాత.
హే మాత, సమస్త విధములా నిరాశ చెంది మానవుడు తమరి సన్నిధికి వచ్చినప్పుడు, తమరిని శరణు వేడినప్పుడు, అప్పుడు తమరు వారిని ఉద్ధరించుటకు వారి ప్రతి అడుగులో తమరి కృపా దృష్టిని ప్రసరించెదరు. కాని హే మాత, తమరి కృపా దృష్టి నుంచి మమ్ము ఎందులకు వంచితులను చేయుచున్నారు? వచించండి మాత, ఎందులకు వంచితులను చేయుచున్నారు? విజయ, శాంతించు విజయ, శాంతించు. లేదు ప్రాణనాథ, లేదు. ఏ స్త్రీ యొక్క ఉడి సంతానము లేక శూన్యముగా ఉండుదో ఆమె ఎటుల శాంతించగలదు? ఒక స్త్రీ, ఒక మాత తన సంతానము ఎల్లప్పుడూ సుఖముగా ఉండుట కాంక్షించదు. మాత జగదాంబ, మహామాయ మహాలక్ష్మికి మనము సంతానమే కదా. కానీ మాత మనలను మాతృసుఖము నుండి పితృసుఖము నుండి ఎందులకు వంచితులను కావించుతున్నారు స్వామి? ఎందులకు? నీవు చంచలమైన మనస్సుతో భ్రమిస్తున్నావు. అందువల్లనే మహాలక్ష్మి మాత ఎడల నిరాశతో ఇటుల వచ్చిస్తున్నావు. మాతని ప్రశ్నించిన ఎడల ఎవరిని ప్రశ్నించవలను? మాత ఎడ నిరాశ కలిగి నీవు ఆవిడను ప్రశ్నిస్తున్నావంటే దాని యొక్క అర్థం నీకు ఆవిడ ఎందు శ్రద్ధ లేనట్టే. తమరే వచించండి స్వామి, నేనేమి చేయవలను? మన సమక్షమునందే మాత ఎందరి కోరికలో తీర్చినది. మరి నా కోరికను ఎందులకు తీర్చుటలేదు స్వామి? ఏల ఇటుల అశుభము పలుకుతున్నా విజయ? మాత మనల్ని పరీక్షిస్తున్నది. నీవు అనవసరంగా ఆందోళన చెందకు. ఒక్క విషయం మరిచినట్లున్నావు. మాత మహాలక్ష్మి మాకు స్వప్నమును గోచరించి తమ యొక్క అపూర్వ సందేశమునిచ్చినారు. విశ్వసింపు. మాత మహాలక్ష్మి ఎప్పుడూ భక్తులను నిరాశపరచదు. మాత మహాలక్ష్మి నీవుడిని కూడా అవశ్యం పండిస్తుంది దేవి. నీవు మాతవవుతావు. స్వామి, నన్ను క్షమించండి స్వామి, నన్ను క్షమించండి. క్షమాపణ నన్ను కాదు, మాతను కోరుకొను. నన్ను క్షమించు మాత, నన్ను క్షమించు. నా వల్ల అపరాధము జరిగినది, నన్ను క్షమించు. నారాయణ నారాయణ నారాయణ. ప్రణామములు మాత. హే సంకటహారిణి, హే సర్వసుఖదాత్రి, హే దుఃఖితుల దుఃఖహారిణి, హే మాతా మహాలక్ష్మి, తమకు నా ప్రణామములు. హే మాతేశ్వరి, తమరు నన్ను స్మరించి తమ సేవ యొక్క భాగ్యమును నాకు కలిగించి నన్ను అనుగ్రహించినారు. ఆజ్ఞాపించండి, నేను తమను ఏ విధంగా సేవించగలను? దేవర్షి, రాజా రత్నాకరుడు, రాణి విజయ మా పరమ భక్తులు. ఇక వారి దుఃఖములను హరించు సమయం ఆసన్నమైనది. ఆ శుభగడియ ఎన్నో యుగముల తరువాత ఆసన్నమైనది. తమరు లోక కళ్యాణార్థము పృథ్వీలోకములు వైష్ణవీదేవి రూపములో అవతరించెదరు. కాని ఋషివర్య, పృథ్వీలోకమున మేమవతరించుటకు ఒక ఆటంకము కలదు. దానిని తమరే నిర్మూలించవలెను. వచించండి మాత, అది ఏమి ఆటంకము? మరియు దానిని నిర్మూలించుటకు నేను ఏమి చేయవలెను? దేవర్షి, రాజా రత్నాకరుడు మరియు వారి పత్ని మమ్మెంతగానో పూజించినారు. అయినను దాని యందు ఒక లోపమున్నది. వారు ఇంతవరకు కుమారి కన్య పూజను ఆచరించలేదు. తమరు వెడలి వారికి ఆ పూజ గురించి వివరించండి. నారాయణ నారాయణ.
కాని హే దేవి, కన్యా పూజ తమ యొక్క పూజను మించినదా? తమరు దానికి అంత ప్రాముఖ్యతనిచ్చుచున్నారు? దేవర్షి, కుమారి కన్య మా యొక్క పవిత్ర అంశయే యగును. కావున కుమారి కన్యను పూజించుట మమ్ము ఆరాధించుటయే. ఎప్పటి వరకు రాజా రత్నాకరుడు మరియు వారి పత్ని విజయ ఈ కుమారి కన్య పూజను గావించరో అప్పటి వరకు వారి తపస్సు సంపూర్ణము కాదు. హే మాతేశ్వరి, తమరి సంకేతము నాకు విశదమైనది. నేనతి శీఘ్రముగా రాజా రత్నాకరుడు రాణి విజయను కలిసి విశదీకరించెదను. వారికి కుమారి పూజ ద్వారానే వారి మనోకామనలు సంపూర్ణమగునని. తథాస్తు. నారాయణ నారాయణ. ప్రణామములు మాత. హే మాతా మహాలక్ష్మి, తమరు అనంత బల సంపన్నులైన వైష్ణవీ శక్తి. హే జగదాంబ, తమరు ఈ విశ్వమునకు కారణభూతులైన మహామాయ. మాతేశ్వరి, తమరు ప్రసన్నులైనతో పృథ్వీవాసులకిక మోక్షము లభించినట్లే. హే ఆదిశక్తి, తమరు ఈ సమస్త ప్రాణులకు ఏకైక మాతృశక్తి. మేము తమ యొక్క భక్త రేణువులం. మేము తమరిని ఎటుల వర్ణించగలం? వేయి సూర్యులు ఆకాశ మండలమున ఒకేసారి ఉదయించినప్పుడు అది చూసిన గాని మేము తమ యొక్క దివ్య రూపమును వర్ణించజాలదు మేము. హే మాతీశ్వరి, తమరి కృప మా ఎడల ఎల్లప్పుడూ వర్షించవలెను. తమకివే మా ప్రణామములు. నారాయణ నారాయణ. ప్రణామములు మునివర్య. ప్రణామములు దేవర్షి. ఆయుష్మాన్ భవ. మహారాణి విజయ, ఈనాడు నవరాత్రి ప్రథమ దినము. మరియు ఏ భక్తుడైతే నవరాత్రిలో మహామాయ మహాలక్ష్మిని సహృదయంతో పూజించెదరో మాత వారికి శుభమునిచ్చు. ఒక భక్తుడు తను పరమేశ్వరుని దర్శించవలనన్న ఇచ్ఛతో ఇటుల తపమాచరించునో అదే విధముగా మేమిరువురము పుత్రప్రాప్తి అనే ఇచ్ఛతో మహామాయ మహాలక్ష్మి యొక్క తపస్సు చేయుచున్నాము. దేవర్షి, నవరాత్రి యొక్క ఈ ప్రథమ దినమునందు మాకు దర్శనమిచ్చి మమ్ము ధన్యులను గావించిన తమరు త్రికాలజ్ఞులు. కృపతో మాకు వివరించండి. మా ప్రారబ్ధమునందు ఏమి లిఖించి ఉన్నది? నారాయణ నారాయణ. రాజా, తమ ప్రారబ్ధములో ఏమి లిఖించబడి ఉన్నదో? సముద్రము నుండి ప్రత్యక్షమైన పరబ్రహ్మ స్వరూపిణి మహామాయ లక్ష్మిని పలుమార్లు తమ స్వప్నములో వీక్షించలేదా?
నారాయణ నారాయణ. దేవి మహాలక్ష్మి స్వయముగా తమకు స్వప్నంలో దర్శనమిచ్చి ఆ శుభగడియను తెలుపుతున్నారు. ఆ గడియ కొరకు మీరెంతో వ్యాకులతతో ప్రతీక్షించుతున్నారు. మహర్షి వర్య, ఆ శుభగడి ఎప్పుడొస్తుంది? తమ తపస్సు ఎప్పుడు సంపూర్ణమగునో అప్పుడు. కానీ మా తపస్సు ఎప్పుడు పూర్తవుతుంది? తమ తపస్సు సంపూర్ణం కావాలంటే తమరు నవరాత్రిలో నవమి లేక దశమి తిథులలో కన్యా పూజను నెరవేర్చాలి. అవును మహారాణి. మహారాజా, కన్యా పూజ అన్నింటినీ మించిన పూజ. ఎటులంటే ఈ తపస్సునకు సాక్షాత్తు మహామాయ మహాలక్ష్మియే తమకు సూచించెను. అవును మునివర్య, ఇది మాకును తెలియను. కన్యలైన వారు సాక్షాత్తు ఆ మాత మహాలక్ష్మి యొక్క అంశయేనని. కుమారి పూజ వలన మనుషుల యొక్క వ్యధలు తొలగిపోవును. అంతేకాదు, కుమారి పూజ వలన సంతానం కూడా ప్రాప్తించును. మహారాణి విజయ, 5 వత్సరముల నుండి 10 వత్సరముల వరకు గల బాలికలు కుమారిగా పిలువబడుదురు. భక్తులు కాంక్షించినచో ఒకే కుమారుని పూజించవచ్చును, లేనిచో 10 మంది కుమారులను పూజింపవచ్చును. మహారాజా రత్నాకర, మహారాణి విజయ, జపము, తపము, వ్రతము, యజ్ఞము మరియు దానముల వలన ప్రసన్నము కాని మాత కన్యాపూజ వలన ప్రసన్నురాలగును. కావున తమరు కూడా కన్యాపూజను ఆచరించి మహాలక్ష్మిని ప్రసన్నం కావించండి. నారాయణ నారాయణ. హే ప్రాణనాథ, తమరు మంత్రి గారికి ఆజ్ఞాపించండి. మనము నవమి తిథి అందే కుమారి పూజను ఆచరించవలెను. తమ ఆజ్ఞ నెరవేరుస్తాం. ఏమైనది మహారాజా? మహదానందముగా ఉన్నారు. నీవు సత్యమనే వచించితివి. మేము ఈనాడు ఆనందముగా ఉన్నాము. ఆనందడోలేకుల్లో ఓలలాడుచున్నాము. కానీ మేము ఈనాడు ఇంత ఆనందముగా ఉండడుకు కారణము వచింపగలరా? జ్ఞప్తికి వచ్చినది మహారాజా. నేను తమరి ఆనందమునకు ఏమి కారణమో వచింపగలను. శీఘ్రముగా వచింపుము. మనము మహారాజుల వారి ఆనందములో పాలు పంచుకుని జయ జయధ్వానములు పలికెదము. ఇటువంటి విషయములలో ఆలస్యము చేయుట ఉచితము కాదు. వీక్షించుచుంటివా, మహారాజు మన జయ జయధ్వానములు ఆలకించుటకు ఎంత ఆతృతగా ఉన్నారు. అటులైనచో ఈ ఆనందమునకు గల కారణం ఎటులు కనుగొనగలిగితివి? మహారాజా, రాజు రాజసింహాసనముపై ఆసీనులై ఒంటరిగా ఆనందించిన ఎడల దాని అర్థమేమిటంటే వారు యువరాజు గురించి యోచించుచు ఆనందిస్తున్నారు అని. ఎందుకంటే వారి తరువాత వారి యొక్క పుత్రుడు ఈ రాజసింహాసనమును అధిష్ఠించి సింహాసన శోభను పెంపొందించును. నీవు సత్యమనే వచించితివి. ఇప్పుడు మేము మా ప్రియపుత్రుడు యువరాజు భైరవుని గురించి యోచించుచుంటుమి. రేపు వానికి 7 సంవత్సరములు సంపూర్ణము కానున్నవి. రేపు వానికి జన్మదినోత్సవము. అటులన జన్మదినోత్సవమా? శుభాకాంక్షలు మహారాజా, శుభాకాంక్షలు. మహారాజా, యువరాజు యొక్క జననము నిన్ననే జరిగినట్లు గోచరించుచున్నది. 7 వర్షములు చిటికలో జరిగిపోయినట్లు గోచరించుచున్నది. తమరు ఎంతో అదృష్టవంతులు. యువరాజు శీఘ్రముగా పెరిగి పెద్దవారవుతున్నారు. మరి ఒకవైపు రాజా రత్నాకరుడు పుత్రప్రాప్తి కొరకు తపమాచరించుచున్నారు. కాని ఇప్పటి వరకు ఫలితము వారికి లభించనే లేదు. ఫలితము ఎన్నటికీ సంప్రాప్తము కాదు. మన యువరాజే రాజా రత్నాకరుని రాజసింహాసనమును తస్కరించి దానిని అధిష్ఠించి దాని శోభను పెంపొందించును. రత్నాకరుడు కేవలము పూజ చేయుచునే ఉండును.
మహాలక్ష్మిని. నీవు సత్యమునే వచించినావు. పుత్రవరము ఈ దేవీ దేవతలను పూజించడం వల్ల సంప్రాప్తము కాదు. ఈ నిర్భయ ప్రాణుడు దేవి మహాలక్ష్మిని ఈ విధముగానే పూజించుచుండును. కాని దేవి ఇతన్ని మన సంఖ్యల నుండి విముక్తుని గావించలేకపోయినది. అదే విధముగా రాజా రత్నాకర్ని తపస్సు కూడా నిష్ఫలము కాగలదు. దుర్జయ, ఎవరి తపస్సు అయినను ఎన్నడూ నిష్ఫలము కాదు. అందులకే నా రాజా రత్నాకరుడు దేవి మహాలక్ష్మికి పూజలు చేసి చేసి అలసిపోయినాడు. కానీ వారికి పుత్రప్రాప్తి సంభవించలేదు. మరి ఇప్పుడు వారు ఒక కుమారి బాలికకు పూజ చేసి పుత్రప్రాప్తికై కాంక్షించుతున్నారు. దుర్జయ, నీవు మా మాత మహాలక్ష్మిని అవమానించుతుంటివి. వారి నామమును నా సమక్షములో గౌరవముతో వచించవాలని అర్థమైనదా? అంతేకాకుండా ఈ పసివయస్సు కుమారి కన్య కూడా దేవి మాత యొక్క ఒక రూపమేనని మరువకము. మాత రత్నాకరునికి సంతాన వరమును ప్రసాదించదలచినచో కుమారి కన్య పూజ యొక్క ఫలితముగానే ప్రసాదించును. మేము ఈ కన్య పూజను భోజనమును విశ్వసించము. అందులోనూ ఇందులో ఏమున్నది? మరియు మా రాజ్యంలో ఎవరు కన్య పూజను ఆచరించరు. నీవు ఎంతటి మూర్ఖుడవు దుర్జయ, ఎంతటి మూర్ఖుడవు! నిర్భయ ప్రాణ, నీ ఇచ్చకు వ్యతిరేకముగా నీ రాజమందిరమునందు నీ పత్ని కుమారి కన్యను పూజించుచున్నది. నిర్భయ, ఇది ఎన్నటికీ సంభవము కాదు. నీవు అసత్యమును వచించుతున్నావు. నిర్భయ, వెళ్ళుము, నీ నేత్రముతో వీక్షింపుము దేవి మహాలక్ష్మి యొక్క లీలను. వెళతాము. వెళ్ళి తక్షణమే వీక్షించదము. ఆగండి! సూచి! మహారాజా, ఎంతటి అనర్థమును కొడిగట్టుకుని మేము గావించినదంతయు తమకు పూర్వమే విసిదమైనదిగా మహారాణి. ఇటువంటి పూజలు ఎందు మాకేమాత్రము విశ్వాసము లేదు. అందుకే నష్టము గావించినాము. ఇది మీకు శోభనీయదు మహారాణి. తమరు ఎందులకు ధర్మభ్రష్టము కావించుటకు సిద్ధపడినారు? తమరు ఎందులకు ధర్మమే సంకటములను నివారించునని తెలుసుకొనలేరు? ఆ? ఇది ఎటువంటి ధర్మము? ఈ కన్య పూజను వీక్షింపజేయునది. మన అసురులు ఒక నిర్బల దుర్బలమైనటువంటి ఈ కన్యను పూజింపరాదు. ఈ కన్య పూజ చేయవలసినటువంటి ఆవశ్యకత ఏమి కలదు? మాకు మా మనసుకు తగిన సుపుత్రుడు లభించి ఉన్నాడు. భైరవా, భైరవా! ఈ వ్యర్థ పూజ నిస్సంతానుడు సంతానహీనుడైన రాజా రత్నాకరునికే శోభనిచ్చును, మనకి కాదు. మహారాజా, మహామంత్రి ఎచ్చటికి వెళ్లారు? వారు నవకన్యల్ని తీసుకొస్తానన్నారు. వెళ్లిన వారు ఇంతవరకు తిరిగి రాలేదు. ఏ కన్యలు విచ్చేయలేదు. మహారాజా, ఇంతటి ఆలస్యము కూడా ఉచితం కాదు. మహారాణి, ఇది తమ మనసులో దాగిన మమకారం. అందుకే త్వరగా పూజను ఆచరించాలని ఆతృత పడుతున్నారు. కానీ భక్తులు ఇటుల ధైర్యం కోల్పోవుట ఉచితం కాదు. ధైర్యం వహించండి. మహారాజా, తమరు పురుషులు. అందువల్ల మమకారం యొక్క వ్యాకులతను తమరు అర్థం చేసుకోలేకున్నారు. ఏనాడు దేవర్షి నారదులు మమ్ము మాతను కావాలని ఆశీర్వదించినారో, మాత మహాలక్ష్మి యొక్క అంశే ఉదయిస్తుందని విశదీకరించినారో, ఆనాటి నుండి గడచిపోవు ఒక్కొక్క క్షణము మాకు ఒక యుగము వలె గోచరించుతున్నది. ఈ వ్యాకులతను మాతేశ్వరితో విన్నవించుకొను. వారే కన్నిగా ఏతించగలరు.
మాతేశ్వరి నాపై ప్రసన్నులైనచో వారు ఈ లీలను వీక్షింపచేయగలరు. తథాస్తు. ప్రణామములు ఆదిమాత. ఆజ్ఞాపించండి పరమేశ్వరి. హే వైష్ణవదేవి, పృథ్వీలోకవాసుల కళ్యాణార్థము తమరు ఏ రాజరత్నాకరుల రాణి విజయుల ఇంట జన్మించనున్నారో వారిరువురూ తమకు స్వాగతము పలుకుటకు వేచి ఉన్నారు. తమరిని పొందుటకై వారు నవకుమారి కన్యలను పూజించదలచినారు. వారిరువురు మాత స్వయముగా కన్యవలే పూజకు విచ్చేయవలెనని కాంక్షించుచున్నారు. విషదమైనది మాతేశ్వరి. కావున తమరు నేను కన్యవలే రాజమందిరంలోనికి ప్రవేశించవలనని కాంక్షించుచున్నారు. తమరి ఆజ్ఞను శిరసావహిస్తాను దేవి. తమ ఆజ్ఞ శిరోధార్యము పరమేశ్వరి. విజయ, మహారాజా, మహామంత్రుల వారికి ఏమైనది? ఇప్పటి వరకు ఒక కన్యను కూడా తీసుకురాలేదు. ఏ కారణం వల్ల కన్యలను తీసుకురావటంలో జాప్యం జరుగుంటుంది. ఇప్పుడు వారు కన్యలను తీసుకుని అవశ్యం ఇచ్చేస్తూ ఉంటారు. ప్రణామములు మాతాశ్రీ. ప్రణామములు పితాశ్రీ. నీవు నన్ను మాతాశ్రీ అన్నావా? మమ్ము పితాశ్రీ అన్నావా? రాజు మరియు రాణి ప్రజలకు మాతాపితలగుదురు. కావున తమరు నాకు మాతాపితలైనారు. అవును పుత్రి, అవును. అవును పుత్రి, మేమే నీ మాతాపితలం. పుత్రి, నీవు బహుసుందరంగా ఉన్నావు మరియు ముద్దుగా ఉన్నావు. నిన్ను వీక్షించినచో నీవు స్వర్గము నుండి ధరిత్రిపై అవతరించినట్టున్నావు. మీ మాతాపితల మిక్కిలి అదృష్టవంతులు. వారికి నీ వంటి సుందరమైన పుత్రిక లభించారు. చెప్పమ్మా, వాళ్ళ నామధేయం లేదు. మాత యొక్క నామము మహాలక్ష్మి మరియు పితృదేవుల నామము విష్ణు. విష్ణు, మహాలక్ష్మి, అటులైనతో పుత్రి నీ నామధేయమేమి? నా నామము వైష్ణవి. వైష్ణవి. వీణుల విందు గొలుపుతున్నదమ్మా. నా మాతాపితలు నన్ను ప్రియముగా వైష్ణు అని పిలిచెదరు. ఆ, నీ నివాసం ఎక్కడమ్మా? మా మాతాపితలు మంచి పిల్లలు సమస్త జనుల హృదయములో వసించెదరని పలికినారు. నీవు సమస్త జన హృదయాల్లో ఉండువా? అందరి హృదయాల్లోనా? మా మాతాశ్రీ కూడా అందరి హృదయములలో వసించును, పాలించును. వైష్ణవి, నీవు కడు చతురురాలవు. మా మనసు నీ యొక్క మాతాపితలను తోడగోరుతున్నది. మా మాతాపితలు అందరినీ కలువరు. అటులనా? ఎవరైతే కలువవలనని కాంక్షించెదరో వారినే వారు కలుసుదరు. నీ రూపములకు ముగ్ధురాలనై నేనిది ప్రశ్నించితే మరచినాను. నీవు ఒంటరిగా వచ్చితివా? మహామంత్రి ఎత్తుకు వెళ్ళినారు. ఆ ఆసనముపై ఆసీనురాలను కానా? ఆ,
ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు కమ్ము. మహారాజా, ఈ అష్టాసనములపై ఎవరిని ఆశలు గావించవలెను? మహామంత్రి ఒకే ఒక కన్యను పంపించినారు. అన్ని అష్టకన్యలు ఎక్కట వచ్చుచున్నారు. నీవేటిలో చెప్పగలవు? నా సహోదరులే అష్టకన్యలు. అటులనా? మీరందరూ నవకన్యలా? ఆ, మేమందరం కలిసిన్నప్పుడు మా మాతాపితలు సదా ఇటులనే వచించెదరు. సమస్త జగమునందు నవకన్యలే రాజ్యము నేలెదురని వచించినారు. ఎందుకు వెళ్ళరు? ఏలెదరు? మిగిలిన కన్యలందరూ ఎక్కట? అదిగో నిశ్చయిస్తున్నారు. విచ్చేయండి, తమరి ఆసనములను అలంకరించండి. ఒకరిని మించిన తేజం ఇంకొకరు. మహారాజా, దేవతలే ఈ బాలికల రూపంలో అవతరించినట్టుగా ఉన్నది. అందరూ తమ తమ నామములను వచించండి. నన్ను సరస్వతి అంటారు. నేను లక్ష్మి. నేను అంబికని. నేను మంగళ. కామాక్షిని. నేను దుర్గా పార్వతిని. మరి నేను వైష్ణవేగా. చూసావా? సమస్త దేవతల యొక్క నామం. మేమందరము దేవతలమే. మమ్మల్ని సమస్త జనులు నవదుర్గలని వచించెదరు. ఎందుకు కాదు, మాకు కూడా అలాగే ఉంది. మీరందరూ సాక్షాత్తు ఆ నవదుర్గలే. నవదుర్గలకు ప్రణామములు చెప్పవలెను కదా. తమరు మమ్ము నవదుర్గలుగా భావించినచో ఎందులకు ప్రణమిల్లలేదు? మాటకారే, మనం వీరికి ప్రాణమిల్లవలనట. హే కన్యలారా, మా వలన అపరాధము జరిగినది. హే నవదుర్గలారా, తమకు మా యొక్క శతకోటి ప్రణామములు. తమరు మా పూజను ఎప్పుడు ఆచరించెదరు? చేస్తాం, తక్షణమే చేస్తాం. అవును, ఈనాడు సమస్త స్థానములలో మా యొక్క పూజను ఆచరించుచున్నారు. సమస్త జనులు మమ్మల్ని పూజించి ఏదో ఒకటి పొందవలనని కాంక్షించుచున్నారు. మా పూజను ఆచరించి తమరు ఏదో పొందగలచితిరిగా. దేవదేవతలను పూజించినచో దేవదేవతలు తమ భక్తుల ఇచ్చను పూర్తిగా వించెదరు. మా పూజ ద్వారా తమరి ఇచ్చను సఫలమగును. ఆహాహాహా, మనమెంతటి అదృష్టవంతులం! ఈ వైష్ణవీదేవి ద్వారా సాక్షాత్తు మహాలక్ష్మి ఆశీర్వదిస్తున్నట్లుగా ఉన్నది. అవును స్వామి, మాకు కూడా అలాగే ఉంది. ఈ దేవతల యొక్క ఆశీర్వాదము అవశ్యం ఫలిస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు? పూజ ప్రారంభిద్దాం.
నవదుర్గలా ఆగండి. మేము మీ అందరిని గృహములకు చేర్చుటకు రథమును ఏర్పాటు చేసి రాజా అందులో ఒక అవశ్యమే లేదు. మేము ఎటులా వచ్చితేమో అట్లనే వెళ్ళలేము. ప్రణామములు మాతాపితలారా. ఆగండి ముద్దు బిడ్డలారా, ఆగండి. కేవలం తమ రాక వలన మా జీవితం ధన్యమైనది. ఇప్పుడు మీ అందరూ ఇచ్చేసి మా జీవితంలోని అజ్ఞానాంధకారము నాశనము చేసిన ఈనాటి నుంచి మా యొక్క భవిష్యత్తు తేజవంతమై ప్రకాశవంతమై గోచరించుతున్నది. ఆగండి స్వామి, వారిని ఆపండి, వారిని ఆపండి స్వామి. వైష్ణవి, నవదుర్గలారా ఆగండి ఆగండి, ఆగండి నవదుర్గలారా. ఆగండి, ఆగండి, ఆగండి. వైష్ణవి ఆగుము, సరస్వతి ఆగుము, అంబిక, దుర్గా, కాళిక ఆగండి, కామాక్షి, మంగళ, పార్వతి ఆగండి, ఆగండి, ఆగండి నవదుర్గలారా. వారిని ఆగండి. ఆపండి స్వామి, ఆగండి. వారిని ఆపండి. మీరందరూ ఎటు వెళ్ళారు? ఎక్కడికి వెళ్తారు? ఈ మందిరంలోనే ఉండాలి. వైష్ణవి, లక్ష్మి, ద్వారపాలక, ఆ నవదుర్గలు ఇటు వెళ్ళుటను వీక్షించితివా? లేదు మహారాజా, ఒక్క బాలిక కూడా వెళ్ళలేదు. నీవు నిద్రించి ఉండలేదు కదా, ఇప్పుడేగా ఆ బాలికలు ఇటు వచ్చినారు. లేదు మహారాణి, మేము స్పృహలోనే ఉన్నాము. కాపలాగా ఉన్నప్పుడు ఎట్లా నిద్రించగలము? ఇతడి నుండి ఎవరూ వెళ్ళలేదు మహారాణి. ఏమిటి ఇది? ఎట్ల సంభవం? మహామంత్రుల వారు నవపాలకుల సమేతముగాన మహారాజా, ఇదెటుల సంభవమో? మాకును విశదమగుట్లేదు. ప్రణామాలు మహారాజా, ప్రణామాలు మహారాజా. మహామంత్రి, తమరు మరల ఈ బాలికలను ఎందులకు తీసుకొచ్చింది? మరల అవును మహామంత్రి, ఇప్పుడే తమరు పంపించిన నవబాలికలను మేము పూజించినాము. కానీ నేను తమ వద్దకు ఒక్క బాలికను కూడా పంపించలేదు మహారాజా. ఏమంటున్నారు మహామంత్రి? మేము నిజాన్నే వచ్చిస్తున్నాం. తమరు కన్య పూజ కొరకు మా వద్దకు వైష్ణవి, లక్ష్మి, పార్వతి, వాళ్ళ మాతాపితల నామములు కూడా మహాలక్ష్మి, విష్ణువు అన్నారు. తమరు భ్రమపడినట్లున్నారు మహారాజా. నేను కన్య పూజ కొరకు నవకుమారి కన్యలను తీసుకుని ఇప్పుడే విచ్చేయుచున్నాను. మహారాజా, తమరు వచించిన నామములు అన్నీయును దేవతల నామములు. ఇవన్నీయు దేవి మహాలక్ష్మి యొక్క అవతారములే. మాతేశ్వరి, మా జీవితాశయమును నెరవేర్చుటకు తమరే స్వయముగా మా చెంతకేతించినారు. తమరు నవబాలికలుగా అవతరించి మాకు దర్శనమొసిగినారు. మేము పరిచర్యలు చేసిదిమే కాని తమ రూపమును గ్రహించలేక మూర్ఖత్వముతో అపరాధము చేసితిమి. మమ్ము క్షమించు దేవి, మమ్ము క్షమించు. మరలా ఆ బాలికల రూపములను చూపించు. ఆ బాలికలను కూడా మమ్ము క్షమించమని అర్థించాలి. మాకు వైష్ణవీదేవిని దర్శించాలని కోరికగా ఉన్నది.